ఆ ఓటు హక్కు గురించి చెప్పలేదు. ఈ సందర్భంగా చిన్న సమావేశమైన కూడా మనిషి జీవితంలో ఉపయోగపడదు. ఓటు యొక్క విలువలు వారు చెప్పింది వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు చాలామంది నైతిక విలువలు కోల్పోయినాయి. ఓటు ద్వారా మనం గెలిచిన తర్వాత అసమానత లేని సమాజాన్ని నిర్మించాలని చెప్పి మనం ఓటు వేసుకొని గెలిచిన తర్వాత ఆ అసమానత లేని సమాజాన్ని నిర్మించుకోవాలన్న లక్ష్యం మర్చిపోయి వారి సంపాదనలో నైతిక విలువలు కొంతమంది అయితే బిచ్చగాళ్ళగా తయారైపోయారు. నైతిక విలువలు లేకుండా ఓట్లేపించుకొని గెలిచిన తర్వాత బిచ్చగాళ్ళలాగా అయిపోయింది. బిచ్చగాడు ఎట్లా అడుక్కుంటున్నాడో అట్లా సంపదను అడుక్కుంటున్నారు, అట్లా సంపాదించాలని. కాబట్టి నైతిక విలువలు కోల్పోయినాయి చాలామందికి. ఓటు అనేది పవిత్రమైంది. అందుకోతానికే యువత రాజకీయాలకు రావాలి. యువత ఈరోజు రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు ఏదైతే ఆనాడు 21 సంవత్సరాలకు ఓటు హక్కు ఉండాలని చెప్పి ఏదైతే ఆ రాజ్యాంగంలో పొందపరిచి ఈరోజు మనందరినీ కూడా ఈ స్థితిలో గౌరవింపబడుతున్నామంటే అంబేద్కర్ యొక్క రాసినటువంటి రాజ్యాంగం వల్లనే చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ మన పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. దెబ్బలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొడుతూనే ఉన్నారు. కానీ ఆ రాజ్యాంగం ఉన్నందుకు, అంబేద్కర్ ఉన్నందుకే కొద్దిగా ఇట్లా తట్టుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఒక్కొక్కరి మనసులో ఎంత బాధ ఉందంటే అది చెప్పలేని బాధ. సొంతం రాజకీయ పార్టీలనే వాళ్ళే దెబ్బతీస్తారు. నైతిక విలువలన్నీ కోల్పోయినాయి, రకరకాల ఇబ్బందులు. కాబట్టి ఈ యొక్క జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా మన ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి ఎంతో ఉపయోగపడే ప్రజలను దగ్గర చేసే ఈ యొక్క మన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు, వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జాతీయ ఓటర్స్ దినోత్సవంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ అన్న.